మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించారు. 10th దాకా నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నాను. సో ఇది చూస్తుంటే నాకు మా స్కూల్ డేసే గుర్తుకొస్తున్నాయి. ఆ ప్లేజ్ చేస్తే మాకు ఇంకా 3 భాషలో చెప్పించేవాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సాంస్క్రిట్లో కూడా చెప్పించేవాడు. మాకు అప్పుడు సాంస్క్రిట్ కూడా లాంగ్వేజ్ ఉండేది. అలాగా అదే గుర్తుకొచ్చింది అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్ నుంచి పిలిచేవాళ్ళు, ర్యాండమ్గా పిలిచేవాళ్ళు అనమాట. అందరికీ వచ్చి ఉండాలి. ర్యాండమ్గా ఒక పర్సన్ పిక్ చేసి వాళ్ళని చెప్పనేవాళ్ళు. అలా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాల్సిన ఒక వ్యక్తి ఎవరంటే మీ గురు సార్. సచ్ ఏ డిసిప్లిన్ సార్. సార్ పేరు ఏంటండి? శ్రీనివాసరావు గారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ఇంత డిసిప్లైన్డ్గా స్టూడెంట్స్ని గవర్నమెంట్ స్కూల్లో చూస్తూ ఉంటే నేను ఇట్స్ ఏ రిమార్కబుల్. అంటే మిగతా స్కూల్స్లో కంపేర్ చేస్తే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరూ కొంచెం అల్లరి ఎక్కువ చేస్తారు, డిసిప్లైన్గా ఉండరు అని చెప్తారు. బట్ సచ్ ఏ డిసిప్లైన్ ఐ సీన్. నేను ఎక్కడ చూడలేదు అంత డిసిప్లైన్. మీకు ఫస్ట్లో కష్టంగా అనిపించవచ్చు, బట్ వచ్చిన వాళ్ళందరికీ చూసిన వాళ్ళందరికీ చాలా అందంగా అనిపిస్తుంది. ఎందుకో చెప్తాను వినండి. ఇప్పుడు మీరు చాలామంది ఇంట్లో జంతువులు ఉంటాయి, అలాగే ఏదైనా మనం అవి డిసిప్లిన్గా లేకుండా ఇష్టం బిహేవ్ చేశారు, మీకు కోపం వస్తుంది కదా. అలాగే మేము బయట ఈజీయా, మేము బలవంతంగా కంట్రోల్ చేయడం ఈజీయా? మీ అందరికీ మీరు డిసిప్లిన్గా ఉన్నారనుకో, మాకు అంత హెడేక్ ఉండదు కదా. మేము అంత స్ట్రిక్ట్గా రూల్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అందరు సినిమాలు చూసే ఉంటారు. భారత్ అనే సినిమాలో చాలా ఎక్కువ ఫైన్లు ఇంప్లిమెంట్ చేస్తారు, చూసే ఉంటారు చాలా మంది. అది నేను చెప్పక్కర్లేదు. మా